హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మీ అందరితో రెండు విషయాలు షేర్ చేసుకుంటా, ఎక్కువగా టైం తీసుకోను. ఆ విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఒకటి, పిఠాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి వర్మ గారిని ఎందుకు పీకి పక్కన పెట్టారు అనేటువంటి విషయం మాట్లాడబోతున్నా. సెకండ్ విషయానికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాఖలు ఏ శాఖ ముందంజలో ఉన్నాయి, ఏ శాఖ చిట్ట చివరి స్థానాల్లో ఉన్నాయనేటువంటి విషయాలు నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ విషయానికి వచ్చేస్తే, పిఠాపురంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి వర్మ గారిని ఎందుకు పీకి పక్కన పెట్టారు? ఒక 15 రోజుల క్రితం ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ స్పందించలా. ఆయనకి గౌరవ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చి మరీ సత్కరించారు. మళ్ళీ ఒక వారం తిరగకుండానే ఏమైందో తెలీదు, ఆయన్ని అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడి పదవి నుంచి తీసి తొలగించేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ మాటే నేను ఈరోజు నా నోటి మాట చెప్తున్నా, వాళ్ళందరూ అనుకునేటువంటి మాటను చెప్తున్నా. ఆయన పని చేసింది పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేశారు వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళందరికీ కూడా చిట్ట చివరికి దక్కేటి గౌరవం ఏంటి తెలుసా? కన్నీళ్ళు, వాళ్ళ బాధ. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి చిట్ట చివరిగా మిగిలేది కన్నీళ్ళు, కష్టాలు, బాధలు తప్ప ఇంకేం మిగలవు. సుఖాలు, సంతోషాలు, ఇట్లాంటి లైఫ్లు ఉండవు. ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి పార్టీలోకి వస్తారో వాళ్ళకు వస్తాయి పదవులు, వాళ్ళకు ఉంటాయి. అంటే ఎటువంటి కష్టం చేయని వ్యక్తులు, అప్పటికప్పుడే వచ్చి భజన చేసే వ్యక్తులకు మాత్రం ఆయన గుర్తించి పదవులు ఇస్తాడు. కష్టపడ్డ వాళ్ళకి ఉండవు, వాళ్ళని తీసి పక్కన పెట్టేయాలా. ఉదాహరణకి 4-5 పేర్లు చెప్తానబ్బా. పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల్లో మా నెల్లూరు నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలి. 2018లో పార్టీలోకి వచ్చారు, అహర్నిశలు కష్టపడ్డారు జనసేన పార్టీ కోసం. మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన పార్టీ నుంచి? పొమ్మనలేక పొగబెట్టారు. ఆయన ఏ నియోజకవర్గంలో అయితే పోటీ చేశారో ఆ నియోజకవర్గంలో ఆయనకి కనీసం ఇన్ఛార్జి పదవి కూడా ఇవ్వాల. అవమానాలు తట్టుకొని కళ్యాణ్ గారికి చెప్పుకొని ఇంకా చివరిగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. అదే స్థానంలో ఇంకొక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి పాటంశెట్టి సూర్యచంద్ర గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన కూడా ఎంత కష్టపడ్డాడు, కేసులు పడ్డాయి, వాళ్ళ భార్యాభర్తల మీద కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కనీసం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలి. అరే, ఎన్నో వేల మొక్కలు ఉచితంగా పంపిణీ చేసి పార్టీ కోసం కష్టపడ్డాడే అని చెప్పి ఆయన ఏం గుర్తింపు తీసుకురాలా. మన పార్టీలో పోటీ చేసి ఓడిపోయి అవమానాలు పాలయ్యి కూడా మన పార్టీలో కొనసాగుతున్నాడు. అతనికి కూడా పొమ్మనలేక పొగబెట్టి తరివేశారు. తర్వాత అధికార ప్రతినిధిగా, అంటే ఎక్కడైనా సరే జనసేన పార్టీ గొంతు వినిపించింది ఎవరు? కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు. సరే, ఆయనకైనా పార్టీలో గుర్తింపు దొరికిందా అంటే ఆయన్ని కూడా పొమ్మనలేక పొగబెట్టి తరింపారేశారు. ఇప్పుడు పంచకర్ల సందీప్ గారు, తర్వాత ఇలా మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు పసుపులేటి సందీప్ గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులే. భుజాల మీద మోసారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు ఎవరు? తరివేస్తారంతే, చిట్ట చివరికి తరివేయాలా. సేమ్ ప్యారలల్గా చూసుకుంటే వర్మ గారు కూడా తెలుగుదేశం క్యాడర్ని అటు ఇటు పానీయకుండా పిఠాపురంలో ఆయన గెలుపుకి కారణమయ్యారు. ఆయన పల్లకి మోసారు, ఆయన్ని ఊరేగించారు, ఆయనకి ఒక ఎమ్మెల్యే పదవిని గిఫ్ట్గా ఇచ్చారు. పిఠాపురంలో ప్రజలందరి చేత ఇప్పించాడు అతను. కాబట్టి కష్టపడ్డాడు కదా జనసేన పార్టీ కోసం. చివరికి ఇదే దక్కుద్ది. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే కష్టపడతారో చిట్ట చివరిగా దక్కేది ఇదే. పొమ్మనలేక పొగబెట్టి తరివేయడం వాళ్ళ నైజం, పవన్ కళ్యాణ్ గారి నైజం. అదేవిధంగా మనం చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఖచ్చితంగా దాన్ని మనం కూడా ఆ కోణంలోనే ఆలోచించాలి. ఎందుకంటే పిల్లనిచ్చిన మామ ఎవరైతే వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేసి రాజకీయ ఎదుగుదలకు దోహదపడ్డారో అటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు వర్మ గారిది ఏముంది పాపం, ఆయనకి పొడిచింది వెన్నుపోటు చిన్నదే పాపం, పొడిచి పక్కన పెట్టేశారు. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారితో జరిగినటువంటి మంతనాలు, పవన్ కళ్యాణ్ గారు కోరినటువంటి కోరికల ప్రకారం ఈరోజు ప్రక్రియ అమలు పరిచారు. 15 రోజుల క్రితం జరగంది ఈరోజు ఎందుకు జరిగిందంటే, కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కోసం కష్టపడ్డ వ్యక్తులకి గుర్తింపు కాదు కదా, కనీసం ఒక సానుభూతి కూడా వాళ్ళ మీద చూపించడు. వాళ్ళు ఎటు పోతే ఏముంది, వాళ్ళు సస్తే నాకేంటి అనే తరహాలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళని తరిమేస్తారు. ఇంకా రెండో విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో శాఖలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ శాఖలు ముందంజలో ఉన్నాయి, ఇది మనం చెప్పేటువంటి మాట కాదు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పట్ల చెప్పేటువంటి మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు అంతకంటే కాదు. డైరెక్ట్గా
జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లు ఎవరైతే వెల్లడించారో వాళ్ళు చెప్పినటువంటి మాటలే. బీసీ సంక్షేమ సంఘం శాఖ అయితే 100కి 100 మార్కులతో ముందంజలో ఉంది. తర్వాత దాదాపు 18 శాఖలు 90 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. చిట్ట చివరగా వస్తే అటవీ శాఖ, పర్యావరణ శాఖ ఇది 67 పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఇది మేం చెప్పట్లా, డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి శాఖలు ఇవి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ. వీటికి మాత్రం 67 పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో నిలిచినాయి వాటి రేటింగ్ వివరాలకు వస్తే. కానీ అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అట్ట, పవన్ కళ్యాణ్ గారు ఇట్ట, ఆయన శాఖలు అట్ట, ఇది గిన్నీస్ బుక్ రికార్డు, భారతదేశ చరిత్రను వదలగొడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ జన సైనికులు ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, జనసేన పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతినకూడదు. కాబట్టి కవర్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని మా అన్నయ్యనో, భగత్ సింగ్ అనో, ఉస్తాద్ అని వీళ్ళు పొగడతా చిరతలు వాయిస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు జన సైనికులు కానీ అమాయకంగా నమ్మి ఆహా ఓహో చంద్రబాబు నాయుడు గారు పొగిడేశారు మా పార్టీనని మీరు అనుకుంటారు. ఈరోజు ఎవరు చేత చెప్పించారు? కలెక్టర్ల చేత చెప్పించారు. అరే ఆ శాఖలు చిట్ట చివరి స్థాయిలో ఉన్నాయని చెప్పంటారా? చెప్పేశారు, అయిపోయింది. ఇంకా మీరు డీటెయిల్స్గా మీరు గూగుల్ చేయండి, చాట్ జీపీటీ చేయండి. నీటి సరఫరాల శాఖ కూడా ఆయనే, మంచినీరు, అది కూడా ఈరోజు 100% ఎక్కడ ఫుల్ఫిల్ అయినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇవి మేం చెప్పే మాటలు కాదు. చిట్ట చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలు తీసుకున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చివరి స్థానంలో 67 పాయింట్లతో చివరి స్థానంలో నిల్చున్నాయి. ఇప్పటికన్నా జన సైనికులు కళ్ళు తెరిచి ఆలోచించండి పైన ఏం జరుగుతుంది. మీ ఎవరికి కూడా ఆ పార్టీలో ఎటువంటి ఉపయోగాలు ఉండవు. మీరు కష్టపడి పని చేశారా రేపు పార్టీ నెట్టి బయటపడేస్తుంది. ఇది గ్యారంటీ, ఇది నేను గ్యారంటీ షూర్. మీరు పార్టీ కోసం కష్టపడ్డారంటే పార్టీ నెట్టి బయట పెట్టేస్తుంది. ఎవరికి మీ పార్టీ గుర్తింపిస్తుంది చెప్పనా? అడ్డదారుల్లో నాగబాబు గారి ఫ్రెండ్ అని చెప్పుకొని రావాలా, లేదంటే చిరంజీవి గారి రికమెండేషన్తో రావాలా, లేదంటే కాపు సామాజిక వర్గంలో కోటీశ్వరుడైనా అయి ఉండాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ అన్నా అయి ఉండాలా. అలాంటి వ్యక్తులకు గుర్తింపు వస్తుంది, అలాంటి వ్యక్తులకు పదవులు వస్తాయి. 2014 నుంచి మీరు జెండా మోసి ప్రజల్లో పార్టీని తీసుకెళ్తే ఏం లాభం? లేదు 2018-19 నుంచి పార్టీ జెండాలు మోసి పార్టీల్లో మీరు పోటీ చేసి ఓడిపోయి అవమానాలు పొందుంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఏం లాభం? అడ్డదారులు వచ్చిన వాళ్ళకి కదా పదవులు ఇవ్వాలా. ఉదాహరణకి మా నెల్లూరులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వేములపాటి అజయ్ కుమార్ గారు. ఆయన టిడ్కో చైర్మన్ ఇచ్చారు డైరెక్ట్గా. ఆయన ఎప్పుడు వచ్చాడు పార్టీలోకి? 2023లో వచ్చాడు పార్టీలోకి. అంతకుముందు ఎక్కడ మేము చూడలే ఆయన్ని పార్టీలో, మేము ఎక్కడ చూడలే పార్టీలో. ఎక్కడ ఆయన కష్టపడ్డటువంటి వ్యక్తి కూడా కాదు. ప్రజారాజ్యం పార్టీ టైంలో అక్కడ ఇక్కడ డబ్బులు దండుకున్నటువంటి వ్యక్తి అతను. అతని మీద చాలా ఉన్నాయి. మీరు నెల్లూరులో ఎక్కడైనా కలిపెట్టండి, ఎక్కడైనా మాట్లాడండి. అజయ్ కుమార్ వేములపాటి గారు ఎలాంటి వారు నెల్లూరులో అంటే మీకు ఖచ్చితంగా చెప్తారు. నిజాలు మాట్లాడుతున్నాను నేను, నాకు ఏదైనా పర్వాలా, నిజాలు అటువంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ ఇచ్చేస్తారు. ఆయన చాలా కష్టపడ్డాడని బహిరంగ సభలో చెప్పేస్తాడు. అసలు కష్టపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? సో జన సైనికులందరికీ నేను చెప్తున్నా, మీకు ఇది ఒక కనువిప్పు. మీరు ఆలోచించుకోండి. మీ అధినాయకుడి మీద మీకు ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ ఉండొచ్చు, కాదని మేము అంటాంలా. కానీ మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి. చిట్ట చివరిగా మీ అందరికీ కష్టపడి జనసేన పార్టీ కోసం పనిచేస్తే మీరందరికీ చివరికి దక్కే గౌరవం కన్నీళ్ళు, కష్టాలు, బాధలు. ఇది తప్పు. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి. ఈ 2 విషయాలు మీతో మాట్లాడాలనుకున్నాను, మాట్లాడాను. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ సో మచ్.